హలో, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు మనం రొయ్యల వేపుడు చేసుకుందామా. సండే అంటే ఒకటే రొయ్యల కూర, చికెను అలా కాకుండా అప్పుడప్పుడు సాంబారో, ఏ రసమో, ఏ చారో పెట్టుకున్నప్పుడు దాని పక్కన ఎప్పుడు ఉంటే అదిరిపోద్దని బాబు. ఒకసారి ట్రై చేయండి. మనం ఇలా రొయ్యలు మీరు కేజీ తెచ్చుకుంటారో, అర కేజీ తెచ్చుకుంటారో తెచ్చేసుకోండి. తెచ్చుకుని మనం నిమ్మరసం, ఉప్పు, సాల్ట్ వేసుకుని బాగా కడగాలి. గళ్ళుప్పు ఉంటే గళ్ళుప్పు, లేదంటే సాల్ట్, లేదంటే నీసు వాసన వచ్చేద్దండి రొయ్యలు స్మెల్. రొయ్యల్లోని పైన ఇలా ఉంటుందండి పేగులాగా నల్లగానే, అది బాగోదన్నమాట, ఇసుకలా ఉంటుంది. కాబట్టి మనం అన్నీ చూసుకుని ఇలా నీట్గా కడుక్కోవాలన్నమాట. మనకి శుభ్రం చేసి ఇస్తారు, మనం శుభ్రమైన కూడా కొనుక్కోవచ్చు. చూసారు కదా, ఆ రొయ్యలు శుభ్రంగా 2-3 సార్లు తీసుకుని పక్కన పెట్టేసుకుని ఒక పాత్ర, ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంత ఆయిల్ వేసుకోండి. నేను ఫస్ట్ ఆయిల్ వేయను కదా, మన సెట్గా తెలుసు కదా మీకు. ఉల్లిపాయల్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ వేస్తాను అనమాట. మీకు కావాలంటే ముందు వేసుకుంటే వేసేసుకోండి. ఒక 5 గరిటెలు నూనె వేసుకోండి. ఒక 5 స్పూన్లు అనుకోండి. గరిటె అంటే మళ్ళీ లోతు గరిటె అనుకుంటారు. వేసుకుని ఉల్లిపాయలు ఒక 4 కోసేసుకుని చిన్న ముక్కల కింద, పచ్చిమిరపకాయలు ఒక 4 కోసేసుకుని దాంట్లో కొంచెం గళ్ళుప్పు వేసుకుని, గళ్ళుప్పు ఏదో అంటారు కదా మీరు, అదే ఉప్పు వేసుకుని, జీలకర్ర వేసుకుని, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని, ఈ పసుపు కొంచెం వేసినా ఎక్కువలా కనిపిస్తుంది అనమాట. సో మీరు కలర్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం వేసుకోండి. వేసుకుని బాగా తిప్పండి. గిరగిర తిప్పేసి కొంచెం ఎర్రగా వాటర్ అంతా అయిపోయిన తర్వాత మన టమాటా ఒకటే వేసానండి. ఒక ఫ్లేవర్ ఉంటుందండి బాబు. మనం పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే టమాటా ముక్కల కింద కోసేసుకున్నా అది కరిగిపోయి గుజ్జు అయిపోద్దండి. కాబట్టి మనకు పేస్ట్ అవసరం లేదు. కొంతమంది టమాటాను ఉడకబెట్టేస్తారు, అలా బాగోదు. ఇలా కోసుకు ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నేను కరివేపాకు కూడా వేసాను. కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. చాలా బాగుంటుందని నా భాషలో, ఈ ఆశలో చెప్తున్నానండి. చూసారు కదా, నేను ఆయిల్ పోసుకున్నాను, వేసుకోలేదు, పోసాను. పోతంత ఎక్కువ పడుతుందండి, మరి ఇది వేపడు కదండి. మరి నేను డీప్ ఫ్రై చేసేయట్లేదు కదండి, పోతంత వేసాను. మరి ఆయిల్ కొంచెం ఉంటే టేస్ట్ ఉంటుందండి. అలాగని ఎక్కువ వేసేయకూడదు, కొంచెం వేసుకోండి. ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకోండి. పోతంత గరిటె కొద్దిగా లోతుకున్న దాన్ని తీసుకుని వేసుకోండి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 1 స్పూన్ వేసుకున్నాను, మీరు 1/2 టీ స్పూన్ వేసుకోండి. చాలామంది ఘాటు తగ్గాలి, కారం ఉండకూడదు అన్న వాళ్ళకి నేను వివరించి తక్కువ వేసుకోమనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతమందికి అలా ఉంటాయి కదండి. సో వాళ్ళ కోసం పెద్దలు కూడా కారం ఎక్కువ తినకూడదు కాబట్టి సో తగ్గించి వేద్దాం. చూసారు కదా, మనం శుభ్రంగా రొయ్యల్ని కడిగేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేయండి, మర్చిపోకండి బాబు. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని మనం తీసి వేయిస్తున్నాం అన్నమాట. ప్రతిదీ మనం మిరియాలు కూడా చల్లుతున్నాను. ఇప్పుడే మిరియాల పొడి మీ దగ్గర వేసుకుంటే వేసుకోండి, లేదంటే ప్యాకెట్లో ఉన్నది వేసుకోవచ్చు, లేదంటే 4 మిరియాలు మిక్సీ కొట్టేస్తే పొడి వస్తుంది. ఆ పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. నేను కారం కూడా వేస్తున్నా. 1 స్పూన్ కారం వేసాను, ధనియాల పొడి వేసాను, జీలకర్ర పొడి వేసాను, గరం మసాలా, చికెన్ మసాలా, మీ దగ్గర ఎన్ని మసాలాలు ఉంటే అన్ని మసాలాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటూ ఉండండి. అప్పుడు రుచిగా ఉంటుందన్నమాట. మనం ఇది ఫ్రై కదండి, ఫ్రైకి తగ్గట్ట మనం కారం వేయాలి. నాన్ వెజ్ అంటే కొంత ఎక్కువే పడుతుందండి, కారమైనా మసాలా అయినా. సో అది చూసుకుని మీ కారం మసాలా తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంత వేసుకుంటారో అంతే వేసుకోండి. మనం పోతంత వేయకపోతుంటాం కదండి కారం, ఈ దానికి ఆ మాత్రం కారం ఉండాలండి, లేకపోతే ముద్ద దిగదండి బాబు. చూసారు కదా, మనం అలా మూత పెట్టి తీస్తే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ అంతా పైకి తేలిపోతే మన వేడి వేడి రొయ్యల ఫ్రై రెడీ. చూసారు కదా, సిమ్లో మీడియంలో అలా మగ్గబెడుతూ ఉండండి, తిప్పుతూ. ఒక పావు గంటలో మనకి రెడీ అయిపోతుంది. ఇది వేడి అన్నమాట, ఎక్కువ తినకూడదు, అప్పుడప్పుడు తినండి. చూసారు కదా, వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల వేపుడు కాదంత ముద్దపప్పు ఆవకాయ వేసుకుని తింటే ఉంటుందండి సాధారణంగా. సూపర్ అనాల్సిందే, కాలిపోతుందండి బాబు. మొక్క కూడా బాగా ఉడుకుతుందన్నమాట. మనం ఎక్కువసేపు మీడియంలో పెట్టుకుని
తిప్పుతూ ఒక అరగంట అయిపోద్ది.